ఎందుకు ఊర్వశి ఇలాంటి పని చేశావు? ఏయ్, నువ్వు మా వైపుంటే నన్నే కొడతావా? నీకు ఎంత ధైర్యం? తస్సదియ్యా, నువ్వు చేసిన చెత్త పనికి ఒక్కటే పీకాను. అదే బయట వేరే వాళ్ళు అయ్యుంటే షేపులు మారిపోయేలా వాయించేదాన్ని. లాస్ట్ టైం ఆ గాయత్రి నన్ను అవమానించింది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను. అందుకే ఇలా ప్లాన్ చేశాను. అయినా నువ్వు దానికి సపోర్ట్ చేస్తూ నన్నెందుకు కొట్టావు? నాకు గోరింటాకులు అవన్నీ నచ్చవు కాబట్టి నేను పెట్టుకోలేదు. ఒకవేళ మేము ఆ వీడియో చూడకపోయుంటే, నేను గోరింటాకు పెట్టుకునుంటే నా చేతులు కూడా కాల్చేద్దామనే కదా నీ ప్లాను. ఏదో కోపంలో అలా చేశాను కానీ అయినా గోరింటకు నువ్వు పెట్టుకోలేదు కదా. పెట్టుకునుంటే ఏంటప్పుడు పరిస్థితి? తస్సదియ్యా, నీకు నీ అత్తకి బుర్ర పనిచేయట్లేదేమో. నా చేతులు కాలిపోతే రేపు నేను సంతకాలు ఎలా పెడతానే? ఆ మాత్రం మైండ్ లేకుండా ఎలా ఉన్నారు? చెప్పాను కదా సత్య, ఏదో కోపంలో అలా చేశానని. మీరిలాంటి ప్లాన్ చేశారని ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది. అందుకే బౌల్ మార్చేసి మీ ఇద్దరికి వచ్చేలా చేశాను. మీ చేతులు కాలేలా చేశాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ గాయత్రి జోలికి వెళ్లకుండా నేను చేయాల్సిన పనిని తొందరగా చేసి నాకు రావాల్సిన డబ్బులు తొందరగా సెటిల్ చేయండి. సర్లే గాని మీరు ఎన్ని బాధలైనా పడండి. నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. అప్పటిదాకా మేనేజ్ చేసుకోండి. కంగారు పడకండి. ఇప్పుడే ఎందుకు? నాకు పని ఉంది. వెంటనే వచ్చేస్తాను. అప్పటిదాకా మేనేజ్ చెయ్యి, సరేనా? సత్య, మంట ఎంత మంటగా ఉందో. నేను వెళ్ళి క్రీమ్ రాసుకోవాలి. అక్క, సత్యకొచ్చింది. అక్క, బావ ఎప్పుడొచ్చారు? ఆషాఢ మాసం కదా, మీ అక్కకి గోరింటాకు పెట్టడానికి వచ్చాను సత్య. బావా, నువ్వు రావనుకున్నాను. నిజానికి ఆషాఢానికి మేమే వచ్చి మిమ్మల్ని పిలవాలి. కానీ మీ అమ్మతో జరిగిన గొడవ వల్ల మళ్ళీ అత్తయ్య ఏం గొడవ చేస్తుందో అని రాలేకపోయాం బావా. కానీ నువ్వవేమీ పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ నాకు కాదు సత్య, మన కృష్ణకు చెప్పాలి. ఇదిగో మీకోసం బిర్యానీ కూడా తీసుకొచ్చాను, తినండి. కృష్ణకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి బావా? అవునక్క, కృష్ణ బావ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రమ్మని తీసుకొచ్చాడు. కృష్ణ, నువ్వు సూపర్ కృష్ణ. పెళ్ళైన దగ్గర నుంచి అక్క బాధపడుతూనే ఉంది. అక్క సంతోషంగా ఉన్నది నేను చూడలేదు. అవునే సత్య, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే కృష్ణ. సరే సరే, నేను ఇదంతా సత్య కోసమే చేశాను. సత్య కళ్ళల్లో ఆనందం చూడాలని. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అశోక్, నువ్వు త్వరగా నందినిని కాపురానికి తీసుకెళ్ళాలి. పాపం నందిని చాలా బాధపడుతుంది.
అవును కృష్ణ, అమ్మకి ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోవడం లేదు. డబ్బులు డబ్బులు అని ఒక్కటే గొడవ చేస్తుంది. బావా, ఆ విషయంలో నువ్వు అత్తయ్యని ఏమీ అనకు. ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటాను కదా. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది. మీ మధ్య నేనెందుకు వెళ్తా. కృష్ణ, చాలా థ్యాంక్స్ కృష్ణ. నీ వల్లే అక్క కళ్ళల్లో సంతోషం చూశాను. నిజంగా నువ్వు సూపర్ రా. నీది చాలా మంచి మనసు. ఇదిగో కృష్ణ, ఈరోజు ఈ సత్య చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఏం కావాలంటే అది కోరుకో. నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వు కోరుకున్నది చేస్తా. అవునా? ఉమ్, అయితే ఇప్పుడు నాతో పాటు రా. ఎక్కడికి? చెప్తాను కదా, రా. కృష్ణ, ఎక్కడికి? పద సత్య. కృష్ణ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చెప్తాను రా. నువ్వు ఇక్కడే కూర్చో, కళ్ళు మూసుకో. ఇప్పుడే వస్తా. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటి నీ ప్లాన్? ఇదిగో చూడు సత్య, నువ్వు నాకు మాట ఇచ్చావు. నేను కోరుకున్నది చేస్తానన్నావు. అందుకే నువ్వు నా చేతులతో ఈ గోరింటాకు పెట్టించుకోవాలి. ఇదా నీ ప్లాను? నాతో నువ్వు ఛాలెంజ్ చేసిన విషయం మర్చిపోయానే. నువ్వు మాట తప్పవు కదా. మాట ఇచ్చాను కదా, తప్పుతుందా? నన్ను బోల్తా కొట్టించావు కృష్ణ. నువ్వు చాలా తెలివైన వాడివి. అవును, నేను చాలా ఇంటెలిజెంట్.